ప్రభుత్వ పనితీరును చూసి ఓట్లు అడగడం కన్నా ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తే ఓటర్లను ఆకట్టుకునేలా తెలుగుదేశం పార్టీ యత్నిస్తోంది. రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్లతో సహా ప్రతిపక్ష నేత జగన్పై టీడీపీ నిత్యం ఆరోపణల మంత్రాన్ని జపిస్తోంది. ఏకంగా జగన్పై ఫ్యాక్షనిస్ట్ క్రిమినల్ అంటూ దాడి ప్రారంభించింది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలను సంధిస్తోంది. పాలనాపరంగా గత ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తూనే కొత్త పథకాలను తీసుకొచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం తన ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వ తీరు చూసి ఓట్లు అడిగితే తనకు కలిసిస్తుందో రాదో అన్న అనుమానంతో ప్రతిపక్షాలపై ఎదురుదాడి వ్యూహాన్ని టీడీపీ ఎంచుకుంది. 4 ఏళ్లకు పైగా బీజేపీతో అంటకాగి విడిపోయిన టీడీపీ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందంటూ బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టగలిగింది. బీజేపీ విషయంలో చెప్పిన ఆరోపణల మంత్రాన్ని రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ పైన ప్రయోగిస్తోంది. రాష్ట్రంలో తనకు ప్రధాన పోటీదారైన వైఎస్ఆర్సీపీ పైన, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ పైన నేరుగా ఆరోపణలు సంధిస్తోంది. విభజన హామీలు నెరవేర్చిన బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ చీకటి ఒప్పందం కుదుర్చుకుని అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపిస్తూ ప్రజల్లో వైసీపీని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. అలాగే విభజన చట్టంలో ఉన్న సంస్థల విభజనలో టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించడం లేదని చెప్తూ టీఆర్ఎస్ తోనూ జగన్ పార్టీ అంటకాగుతోందని ప్రతిరోజు సుప్రభాతంలో ఆరోపణలు చేస్తోంది. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ, టీఆర్ఎస్లతో వైసీపీకి సంబంధాలు ఉన్నాయని చెప్పడంతో తమకు లాభం చేకూరుతుందనే అంచనాకు రావడంతోనే ఈ దాడికి పూనుకున్నట్లు టీడీపీ వర్గాల భావన. ఈనాడు తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేనటువంటి శక్తి లేనటువంటి వాళ్ళందరూ కూడా ఒక కుట్రల కూటమిగా ఏర్పడి తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నాల్లో ఈ కుట్రల కూటమిలో భాగస్వాములు మోడీ గారి నాయకత్వంలో టీఆర్ఎస్, జగన్మోహన్ రెడ్డి, ఇదొక కుట్రల కూటమి. 2014 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన 5 సంతకాలే సరిగా అమలుగాని పరిస్థితి ప్రస్తుతం ఉంది. తొలి సంతకం చేసిన రైతు రుణమాఫీ పథకంలో ఇంకా 2 వంతులు చెల్లించాల్సి ఉంది. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాక గతేడాది చివరిలో నిరుద్యోగ వృత్తిని అమలుపరిచింది. బాబు వస్తే జాబు అన్న హామీ చర్చకు కూడా మిగిలిన పరిస్థితి. ఎన్టీఆర్ జలధార, బెల్ట్ షాపుల రద్దు అమలు జరిగిన దాఖలాలు లేవు. దీంతో అధికార తెలుగుదేశం పార్టీ పింఛన్లను రెట్టింపు చేసి లబ్ధిదారులకు అందిస్తోంది. మరోవైపు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరిట పథకాలను ప్రకటించి 3-2 దశలు అందిస్తామని ప్రకటించి మొదటి దశ నిధులను లబ్ధిదారులకు అందించింది. అయితే అధికార పార్టీ తాను అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రస్తుతం చెప్పుకోవడం కన్నా ప్రత్యర్థులపై ఎదురుదాడికే ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో త్రిముఖ పోటీ జరిగే ఛాన్స్ ఉండడంతో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ మినహా ఏ పార్టీ జట్టుకట్టే పరిస్థితి కూడా కనిపించట్లేదు. దీంతో ప్రధాన ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తూ ప్రజల్లో పలచన చేస్తే ఎన్నికల ప్రచారంలో తాము అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు కొత్త హామీలను చెప్పుకునే వీలు ఉండేలా టీడీపీ ప్లాన్ చేసి అమలు చేస్తోంది. ప్రచారంలో గ్లోబలిస్ట్ను అనుసరించే తెలుగుదేశం పార్టీకి రానున్న ఎన్నికల్లో ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుందనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. For more updates, please subscribe 99 TV Telugu.